గణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వేంచేసి ఉన్న పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అఖండ శక్తివంతమైనటువంటి ఈ ప్రదేశంలో అమ్మా నాన్నల అనాథ ఆశ్రమంలో అన్నదానం చేయడం, స్వామిని సందర్శించడం ఎన్నో పుణ్య జన్మల యొక్క దివ్య ఫలితమే ఇక్కడికి రావడం. అలాంటి ఈ ప్రదేశమునందు గణపతి నవరాత్రములు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ గణపతి నవరాత్రములలో సందర్శించి ఈ ప్రదేశమునందు అన్నదానం చెయ్యండి, అనాథలకు అన్నదానం చెయ్యండి. సహజంగా అన్నదానం బాగా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటారు, అది మంచిదే. అయితే లేనటువంటి వాళ్ళకి, అనాథలకు తల్లి తండ్రి మనమేనని భావించుకుంటూ ఇక్కడ అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడేటువంటి కార్యక్రమాన్ని తిలకించి తరించవలసిందిగా కోరుకుంటూ, గణపతి యొక్క దివ్య వైభవంలో నిన్న చెప్పుకున్నట్లుగా పంచాయతనములో గాణాపత్యం ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం. గణపతి గణములకు అధిపతి, భూలోక భోర్లోక సువర్లోకములో అనేకటువంటి విధంగా గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకము అందరిలో రకరకాలైనటువంటి సమూహమునకు మానవ సమూహం ఏమిటి, భూలోకంలో 84 లక్షల జీవరాశులలో గణపతి. ఈ గణపతిని అర్చించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఆదౌ పూజ్యవు గణాధిపః. మంత్రంలో ఏం చెప్పారు అంటే, ఇవేళ మంత్ర అర్థం మీకు తెలియచేస్తాను. గణపతి వైభవంలో ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే. సమస్తమైనటువంటి గణములకు అధిపతి నీవే స్వామి, సమస్త విద్యలకు ఆదిభూతమైనటువంటి నీవు నాలో ప్రవేశించి నా చేత నీ దివ్యమైనటువంటి అర్చన చేయించుకొని నేను తలపెడుతున్నటువంటి ప్రతి కార్యము విఘ్నము అనేటువంటిది లేకుండా విజయం అనేటువంటిది నాకు కలిగించు స్వామి. గణానాన్త్వా గణపతిగుం హవామహే. నీవు ఎలాంటి వాడివి అంటే కవిం కవేనాముపమశ్రవస్తమం. కవులకు కవి ఆయన. ఇప్పుడు మనకు లోకంలో కవులు ఉన్నారు కదా, వాల్మీకి కానీ, సంస్కృతంలో కాళిదాసు, భవభూతి, హర్షుడు, తెలుగులో అయితే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, అలసాని పెద్దన, ఇలాంటి కవులు ఉన్నారు కదా. నేటి కాలంలో కూడా కవులు ఉన్నారు, కవిత్వం రాస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కవిత్వపు అక్షరములను కూర్చడానికి ఊహలు కలిగించేటువంటి దేవుడు ఎవరు అంటే గణపతి. ఇప్పుడు భావుకత రావాలి, అదిగో మేడ అదిగో గోడ కాదు, అసలు ఊహ రావాలి. ఒక స్థితిని వర్ణించగలగాలి అంటే, ఒక భగవంతుడిని వర్ణించాలి అంటే, స్తోత్రం చెయ్యాలి అంటే ఆ కవిలో ఆ గణపతి సరస్వతి ఆవహించాలి. ఆ నాలుక మీద తాండవం చేస్తేనే కానీ వాళ్ళ ఊహలు ప్రజ్వరిల్లవు. అది ఉపాసన వల్ల లభ్యమవుతాయి, పూర్వజన్మ సుకృత ఫలం వల్ల లభ్యమవుతాయి. అందరూ కవిత్వం చెప్పలేరు, అందరూ చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేరు. అందుచేతనే ఒకానొక సమయమున శంకర భగవత్పాదుల వారు, శ్రీ 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 శంకరాచార్యుల వారు పరమేశ్వరుని దగ్గరికి వచ్చారు. ఈ పుణ్యలింగేశ్వర స్వామి వారి దగ్గరికే వచ్చారు. ఆ మహానుభావుణ్ణి చూచాడు, ఈశ్వరుని చూచాడు, అమ్మవారిని చూచాడు. అమ్మతో అంటున్నాడు ఆయన, జగదేక పావనితో, అమ్మ నిన్ను చూచిన మీదట నా హృదయం పొంగిపోతున్నది తల్లి, రోమరోమాలు గగురు పొడుస్తున్నాయమ్మా. నా మనస్సులో నిన్ను ధ్యానించాలి అని అనుకున్నాను. ఆ తర్వాత నిన్ను చూచిన తర్వాత నిన్ను వర్ణించాలి అని అనుకున్నాను, మాటలలో పలకాలి అనుకున్నాను, వర్ణనలో. ఇక మూడవది నీకు మొరక్కాలి అనుకున్నాను.
నాకు 3 కోరికలు ఫలించినయమ్మ. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనాం. మనస్సులోని యోచన, మాటలలో సూచన, కర్మలో ఆచరణ 3 అందరికీ దక్కవమ్మ. దీని పేరే త్రికరణ శుద్ధి. చాలామంది మనస్సులో అనుకుంటారు, నేను కలెక్టర్ అవ్వాలని, నేను కవినవ్వాలని, నేను అదవ్వాలని ఏవో ఊహలు ఉంటాయి. అందరూ అవ్వగలుగుతున్నారా అమ్మా? చక్కగా మాట్లాడాలి అనుకుంటారు, మాట్లాడగలుగుతున్నారా? ఆ భగవంతుని యొక్క సేవ చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ చౌడుప్పల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరకు వచ్చి అనాథలకు భోజనం పెడితే బాగుండునే అనుకుంటూ ఉంటారు టీవీల్లో చూసి. కర్మ చెయ్యాలి అనుకుంటారు, చేయగలుగుతున్నారా? కానీ నా పూర్వజన్మ సుకృత ఫల విశేషం, నా భాగ్యం, నిన్ను చూచాను, మాట్లాడుతున్నాను, నీకు మ్రొక్కుతున్నాను. 3 త్రికరణ శుద్ధి జరిగింది. అందుచేత త్రికరణ శుద్ధిగా కవిం కవేనాం, కవులందరికీ కవి అయినటువంటి గణపతికి నమస్కారం. ఉపమశ్రవస్తమం, ఇది వేదం. ఇప్పుడు నేను చదువుతున్నది వేదమంత్రం. ఉపమశ్రవస్తమం, ఉపమశ్రమములు అంటే ఈ లోకములో కనపడుతున్నటువంటి సమస్తమైనటువంటి వస్తుజాలమంతా గణపతిమయం. చూడగలగాలి. ఒకానొక సమయమున తుకారాం అనేటువంటి ఆయన నీళ్లు అలా కొండమించి దళదళ 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 అని శబ్దం అవుతుంటే తుకారాముకి ఏమని వినపడింది? పాండురంగ 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 పాండురంగ. గిరులలో నుంచి జారుతున్న జరులు, గిరులలో నుంచి దూకుతున్న జరులు చేసేటువంటి శబ్ద తరంగాలు ఆయనకు పాండురంగ పాండురంగ అన్నట్లు వినపడినాయి. కొమ్మలలో నుంచి వీస్తున్నటువంటి ఆ కొమ్మలలో, రెమ్మలలో, గుబురులో నుంచి గాలి వీచినప్పుడు గలగల గలగల శబ్దం అవుతుంది. ఒక అందమైన అని ఒక శబ్దం వస్తుంది, ఉయ్యారంగా వస్తుంది ఆ శబ్దం. ఆ శబ్దాన్ని విన్నప్పుడు తుకారాంకి పాండురంగ 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 అంటున్నాయి. గిరులు, జరులు, తరులు, విరులు సమస్తం పాండురంగనే తెలుస్తున్నాయి కదా. ఆహా, ఏమిటి ఈ ప్రకృతి అన్నాడు. అంటే అది భక్తి పారవస్యం. అలాగే ఉపమశ్రవస్తమం, గణపతి యొక్క దివ్య మహామంత్రంలో ఈ సమస్తమైనటువంటి వస్తువులన్నీ చూచేటువంటి హృదయం ఉండాలి, ఆనందించేటువంటి హృదయం ఉండాలి. ఆత్మలను పల్లికించేదే, ఆత్మలను పల్లికించేదే అసలైన భాష, ఆత్మలను పల్లికించేదే అసలైన భాష. అది పలకకుంటే, అది మార్గం అనుసరించకపోతే అది కంఠశోష. నువ్వు ఎన్ని మాట్లాడినా ఎదుటివాడికి ఆనందం కలగనప్పుడు ఎందుకు నీ మాటలు, ఎందుకు వ్యర్థం? కాబట్టి అలాంటి వ్యర్థమైనటువంటి పదజాలములు నా నోటి వెంట పలకనివ్వకుండా చేయి తండ్రి. మేము కూడా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళమైనా కవులైనా వాళ్ళు దేనికని గణపతిని అర్చన చేస్తారు? నేను పలికేటువంటి పలుకులలో పవిత్రత కలగాలి, ఆనందించాలి అనేటువంటి భావనతో ఉపమశ్రవస్తమం. ఇంకా ఏం చెప్పారు? జ్యేష్ఠరాజం బ్రహ్మణాం, జ్యేష్ఠరాజం. ఈ సృష్టిలో జ్యేష్ఠుడు అంటే మొట్టమొదటి వాడు ఎవరు అంటే గణపతి. బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్, బ్రహ్మ పదార్థాన్ని వర్ణిస్తారు. బ్రహ్మ పదార్థం అంటే అందరిలో దాగి ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యమే బ్రహ్మ పదార్థం అంటారు. వృక్షంలోనూ ఉంది, చెట్టు ఊగుతుంది. ఊగేది చెట్టైనా ఊగించేది ఏది? అది బ్రహ్మ పదార్థం. నేను మాట్లాడుతున్నాను, చెయ్యి ఊగుతుంది. ఊగేది చెయ్యి, ఊగించేది ఏది? అది కనపడదు. దాన్నే పురుషుడు, లేకపోతే బ్రహ్మ పదార్థం. అట్టి బ్రహ్మ పదార్థమే నీవై ఉన్నావు. అంటే నా చేత పలికించావు. పల్లికెడిది భాగవతమట, పల్లికించెడివాడు రామభద్రుండట అంటాడు. పలికేది మనమైనా పలికించేటువంటిది ఆ లోపల నుంచి ఆ శబ్ద తరంగాలు రావాలి కదా. ఆ శబ్ద తరంగాల యొక్క భావ ప్రకటనయే గణపతి.
అందుచేతనే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సమస్తమైనటువంటి ప్రకృతిలో ఆలవాలమైనటువంటి అణువణువు నీవే. ఆ గణపతిని అర్చన చేస్తారు. అలాంటి గణపతిని పూజ చేసి సమస్తమైనటువంటి దోషములు పోగొట్టుకొని అఖండమైనటువంటి విజయ సంపదలు కలగడానికి విజయ గణపతిగా, ముఖ్యంగా ఈ నవరాత్రములలో అర్చన చేసేటువంటి గణపతిని వరసిద్ధి గణపతి అంటారు. లక్ష్మీ గణపతి అని, నృత్య గణపతి అని, క్షిప్ర గణపతి అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో గణపతి వర్ధిల్లుతాడు. అయితే ఈ భాద్రపద శుద్ధ చవితి నుండి జరిగేటువంటి 9 రోజులు ఆయనను వరసిద్ధి గణపతి అని పిలుస్తారు. ఓం వరసిద్ధి గణాధిపాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం వరసిద్ధి గణాధిపాయ నమః. వరసిద్ధి అంటే వరములను ఇచ్చేటువంటి వ్యక్తి. ఆ వరములు సిద్ధి పొందేటువంటి వరములై ఉండాలి. ఆ వరముల వలన మనము సమస్తమైనటువంటి శుభములు పొందేటువంటి విధంగా ఉండాలి. అందుచేతనే ఆ వరసిద్ధి గణపతి యొక్క దివ్య ఆశీస్సులను మనం పొందుతూ సమస్తమైనటువంటి సిద్ధులు అంటే కోరినటువంటి కోరికలన్నీ నెరవేర్చుకునేటువంటి విధంగా స్వామి మనను ఆశీర్వదించాలని గణపతి యొక్క దివ్య చరణార విందములకు 100 సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.